విష్ట వచ్చేసిందంటే తెలుసు కదా, మస్తు జోష్ల ఖతర్నాక్ వార్తలు పట్టుకొని వచ్చేసింది. ఏపీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆటల పోటీలల్లా మన లీడర్ల పర్ఫార్మెన్స్లు మామూలుగా లేవు కదా. దెబ్బలు దాకి బొక్కలు ఫ్రాక్చర్ అవుతున్నా డోంట్ కేర్ అనుకుంటా ఆడబట్టిండ్రు. వాళ్ళ ఆట తీరు చూస్తుంటే ఇసోంటి ఆటగాళ్లను మనం ఎట్లా మిస్ అయినమా అని మన నేషనల్ లెవెల్ సెలెక్టర్లంతా మస్తు బాధపడుతున్నారట. ఏం చేస్తాం, టాలెంట్ను గుర్తించే మెకానిజం లేదు మన దేశంలో అనుకోవట్టిరు ఈ ముచ్చట చూసిన జనమంతా. సరే అదట్లా పెడితే ఇదే హుషార్లా హెడ్లైన్స్ చూసేద్దుమా. హెడ్లైన్స్. బయట పడుతున్నాయి కల్తీ పాల మోసాలు, బొచ్చెడు తయారైతున్నాయి బర్లు ఆవులు అని పాలు. అర్ధరాత్రి కలెక్టర్ గారి ఆకస్మిక తనిఖీ, చూసి షాక్ అయ్యారు సర్కార్ దవాఖానా సిబ్బంది. 109 ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్ళు చేసిర్రట అప్పు, మిత్తితోటి కట్టియాలని మనవడు పెడతా అంటుండు కేసు. తెలంగాణలో ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు, పటాకులు గాల్చి పండగ వేసుకుంటున్నారు జిల్లోళ్ళు. అమ్మో, మనం ఇన్ని రోజుల సంధి పైసలు పెట్టి కొనుక్కొని దాగుతున్నది పాలేనా, పాల రూపానున్న పాయిజన్ అనిపించబట్టిందోళ్ళ ఏమోనోళ్ళ. నాకైతే మొన్న 5 రోజుల కిందట రాజమండ్రిలో కల్తీ పాల కథ తెలిసినప్పటి నుంచి పాలు తాగాలంటేనే పానం జల్లుమంటుంది. మరి ఆడొక్క తాన్నేనా మొత్తం గట్నే ఉందా అని మొన్నటి సంధి పాల కేంద్రాల మీద పడి చెకింగులు చేస్తున్నారు ఏపీలో అధికారులు. ఇక చూడుర్రి, ఒక్కో కేంద్రంలో ఒక్కో కల్తీ కథ ఎట్లా బయటపడుతుందో. రాజమండ్రిలో కల్తీ పాల కథ అయినాక ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషన్ వాళ్ళు పాల కేంద్రాల మీద యుద్ధం ప్రకటించినంత పనిచేస్తున్నారు. మొన్నటి సంధి తెల్లారుడు ఆలస్యమన్నట్టు తనిఖీల మీద తనిఖీలు మొదలు పెడుతున్నారు. ఇగో గుంటూరులో 2-3 డైరీలకు పోయి నిల్వ చేసిన పాలను మురక చూసిండు ఫుడ్ సేఫ్టీ అధికారి. అసలు ఏ ఉండవండి, మనకి మంచిర్యాల నుంచి వస్తాయి సార్. ఇంతకు ఈ పాలు మంచియేనా కాదా ఏమన్నా కనిపెట్టిరా సారు? మెయిన్ ఏం జరుగుతుందంటే పాలు పల్లెటూరు నుంచి తీసుకొని వచ్చి వీళ్ళు వెన్న తీసి తెల్ల ప్యాకెట్లో ప్యాక్ చేసి అమ్ముతా ఉన్నారు. అది చట్ట విరుద్ధం. వీళ్ళు ఎవరికి ప్యాకింగ్ చేసే లైసెన్స్ లేదు. అలా చేయదలుచుకుంటే ప్యాకింగ్ లైసెన్స్ తీసుకొని లేబుల్ ప్రకారం ఏ ఫ్యాట్ పర్సెంటేజ్ ప్రకారం అమ్ముతున్నారు, ఏ పెరుగు అమ్ముతున్నారు అని లేబుల్ డిక్లేర్ చేసి అమ్మాలి. లెక్కకైతే ఎన్న తీసిన పాలను అమ్మొద్దట, కానీ పర్మిషన్ లేవు, మన్ను లేవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టే అమ్ముతున్నారట. శాంపిళ్లను ల్యాబ్ టెస్ట్లకు పంపించి రిపోర్ట్ వస్తే కథ ఏందో తెలుస్తుంది అంటున్నాడు సారు. మేము అన్ని ప్యాడ్లలో కానీ అన్ని సెంటర్లో మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి అన్ని లెవెల్స్లో శాంపిల్ తీయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పాలు పెరుగు శాంపిల్ తీస్తూ ఉన్నాం. ఎనాలిసిస్ ల్యాబొరేటరీకి పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక అనంతపురం సిటీలో రోడ్ సైడ్ పాల కేంద్రాల మీద పొద్దుగాలనే చెకింగ్లు మొదలుపెట్టారు జిల్లా అధికారులు. మాల్తో డెక్టిన్ అనే పౌడర్ని కలిపి పాలను కల్తీ చేస్తున్నారట ఇక్కడ కొంతమంది రైతులు. అక్కడికక్కడనే కొన్ని టెస్టులు చేసిర్రు. ఉప్పు ఎంత కలిసింది, చక్కెర ఎంత కలిపిర్రు, యూరియా కలిసిందా లేదా అని ఇట్లా చూస్తే ఇట్లా బయటపడ్డదట ఆ పౌడర్ సంగతి. అయినా అప్పుడే ఏం తేల్చకుండా ల్యాబ్ టెస్ట్లకు పంపించి ఇంకా ఏమేం కలిసినాయో చూసి కేసులు పెడతామంటున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క శాంపుల్స్ తీయడం జరిగింది. శాంపుల్ తీసి ల్యాబ్ పంపించడం జరిగింది. దాని ప్రకారం వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి పాల శాంపిల్ పట్టుకపోయి టెస్టులకు పంపించారు. కల్తీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారట. ఈరోజు హనుమాన్ జంక్షన్లో శాంపిల్స్ తీయడం జరిగినది. మిల్క్ వెండర్స్ డిఫరెంట్ చోట్లలో సర్వలెన్స్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వీటిని మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ మరియు మింటా ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోటలలో ఉన్న పాల సేకరణ కేంద్రాలు, పాల పదార్థాలు అమ్మే కేంద్రాల కాడికి పోయి తనిఖీలు చేసి శాంపిల్ తీసుకున్నారు అక్కడి అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న పాల కేంద్రాలు, నెయ్యి కేంద్రాల మీద కూడా దాడులు చేసిర్రు. పోలీస్ బొమ్మ సెంటర్లు ఉన్నాయి. ఈ నెయ్యి అమ్మేటోళ్ళ షాపుల చూడు ఎంత చక్కదనాలు ఉందో, నీట్నెస్. లైసెన్స్ లేదట, ఏం లేదట. ముఖం చూస్తే ముద్దు, లోపల చూస్తే గబ్బు గబ్బు అన్నట్టు లోపల చూడు ఎంత గబ్బు ఉందో. 15
క్వింటాల నెయ్యి 15 క్వింటాల ఎన్నని సీజ్ చేసి అసలు ఇది నెయ్యేనా ఇంకేమైనా కలిపిర్రా అని టెస్ట్లకు పంపించిరట. ఈ ప్రిమిసెస్ కూడా చాలా అసహ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో అతను వ్యాపారం చేస్తున్నాడు. ఎటువంటి లైసెన్స్ కూడా పొంది ఉండలేదు. అతను వచ్చేసి చేసే ప్యాకింగ్ కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము ఈ దుకాణాన్ని తదుపరి లైసెన్స్ తీసుకునేంత వరకు ఈ శుభ్రం చేసి ఉంచేంత వరకు కూడా వ్యాపారం చేయకూడదనేసి ఆదేశాలు జారీ చేస్తూ సీజ్ చేస్తున్నామండి. అయితే లేడీకి లేచిందే పరుగన్నట్టు పాల కేంద్రాలు, నెయ్యి కేంద్రాలు, పాల పదార్థాలు అమ్మేటోళ్ళ మీద దాడులు చేస్తున్న ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులంతా పాల కల్తీ ముచ్చట మాట్లాడే ముందు ఏమంటున్నారో ఇనురో పారి. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పెషల్ మిల్క్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వులు మరియు జిల్లా కలెక్టర్ వారు, జాయింట్ కలెక్టర్ వారు ఆదేశాల మేరకు ఈరోజు నిన్నటి నుంచి మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రిలో జరిగిన ఒక దుర్ఘటన వల్ల ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు స్టేట్ వైడ్ స్పెషల్ రైట్స్కి ఆదేశించడం అయినది. ఇన్నరా అంటే పైనుంచి ఆదేశాలు వస్తేనే వీళ్ళు తనిఖీలు చర్యలు మొదలు పెడతారన్నట్టు. వీళ్ళంతటా వీళ్ళు చేయవలసిన ఆ పని చేయరన్నట్టు. అది ముచ్చట. మనకెన్నడన్నా ఆపతున్నదనో అక్కెరున్నదనో మన ఏరియా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే వాళ్ళ పిఏలు ఫోన్లు ఎత్తి ఎమ్మెల్యే గారు చాలా బిజీగా ఉన్నారండి తర్వాత ఫోన్ చేయండి అని టక్కున ఫోన్ పెట్టేస్తారు. ఇక అర్జెంటు పని పడి రాత్రిపూట ఫోన్ చేస్తే ఆ ఎమ్మెల్యే గారి పిఏలు కూడా కొంతమంది ఫోన్లు ఎత్తారు. పొరపాటున ఎత్తినా గీ టైంలో మీలోళ్ళేంది పొద్దుగాల చేయర్రి అని ఫోన్ కట్ చేస్తారు. కానీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి అట్లా కాదుల్లో, ఆపతున్నదని అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడుర్రి. అరెవ్వా ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి అని వాళ్ళని అడిగితే ఇగో గీ తీర్లుండాలి గిట్లుండాలి అని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మేడాన్ని చూపెట్టచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇగో అర్ధరాత్రి కావస్తుంటే గంజాయి బ్యాచ్ పోరగాళ్ళు గడబడ చేస్తున్నారట గుంటూరు బృందావన్ గార్డెన్స్ ఏరియాల గల్లీల పొంటి. ఎన్ని రోజుల సంధి భరిస్తున్నారో అక్కడోళ్ళు. ఇక లాభం లేదని మొన్న రాత్రి ఎమ్మెల్యే మేడానికే డైరెక్ట్గా ఫోన్ చేసి గంజాయి బ్యాచ్ పోరగాళ్ళతోటి ఏగలేకపోతున్నాం, మీరే మమ్మల్ని కాపాడాలి అని కోరిందట గీ పెద్దమ్మ. కథం ఎంబటే స్కూటీ బయటికి తీసి హెల్మెట్ పెట్టుకున్నది కూడా మర్చిపోయి ఊరికొచ్చింది ఇట్లా. మేడం ఇట్లా వచ్చి ఆగిందో లేదో పోరగాళ్ళంతా పరుగని పెట్టి తోకలు ముడిచి వారిపోయారట. అప్పటిదాకా పులులు లెక్క ఫీల్ అయిన పోరగాళ్ళంతా ఎమ్మెల్యే మాధవి మేడాన్ని చూడంగానే పిల్లు లెక్క తుర్రుమని వారిపోయారట. ఇక నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు అని అడిగి తెలుసుకొని మీకేం భయం లేదు నేనున్నా అని ధైర్యం చెప్పి ఏంబటే అక్కడ పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టి ఇప్పటి సంది ఎవరన్నా గంజాయి బ్యాచ్గాళ్ళు ఇటుకే లవ్ పడితే వాళ్ళ తాట ఒలుమని చెప్పిందట. రాత్రిపూట గస్తీ పెంచమని ఆర్డర్ కూడా వేసిందటుల్లో. కానీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఫోన్ కలుసుడే గొప్ప, కలిసినా మాట్లాడుడే పెద్ద ముచ్చట. మాట్లాడినా మీకేం కాదని మాటిచ్చుడే గొప్ప అంటే డైరెక్ట్గా ఫీల్డ్లకే దిగింది కదా గల్లా మాధవి మేడం. గ్రేట్ కదా వల్ల. అన్నట్టు మా బస్తీలా ఈ నడుమ మస్తు దొంగతనాలు అవుతున్నాయి వాళ్ళ. తాళమేసిన ఇల్లు కనబడితే చాలు దోసుకపోతున్నారు దొంగ బడివేగాళ్ళు. ఇక అందరం కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఈ నడుమ రాత్రిపూట పెట్రోలింగ్ పెంచిండ్రు. అయితే పిల్లి మెడల గంట కట్టినట్టు కుయ్యి అనుకుంటా పెట్రోలింగ్ బండేసుకొని తిరిగితే ఆ దొంగలు పట్టుబడతారా చెప్పుర్రి? జింకను వేటాడే పులి లెక్క, పోనీ అంత లేదంటే కనీసం ఎలకను వేటాడే పిల్లి లెక్కన్న సైలెంట్గా వచ్చి దొంగల జాడ కనిపెట్టాలి. గవన్నీ ఎందుకు ఒక్క మాటలు చెప్పాలంటే సర్కార్ దవాఖాన్ల ఆకస్మిక తనిఖీకి వచ్చిన గీ మెదక్ జిల్లా కలెక్టర్ సార్ లెక్కొస్తే కరెక్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు సర్కార్ హాస్టళ్ళు స్కూళ్ళు దవాఖాన్లల్లో ఆకస్మిక తనిఖీలను చేస్తుంటారు కొంతమంది అధికారులు లీడర్లు. అయితే ఆకస్మిక తనిఖీ అన్న పేరే గాని వాళ్ళ రాకట అక్కడి సిబ్బందికి ముందే ఎరకై ఎక్కడి దొంగ లక్కనే గప్ చూప్ సాంబార్ బుడ్డి అన్నట్టు సెటరేట్ అయిపోతారు. అవు గట్ల చేస్తారనే మంచి ఇకమతి చేసిండు గీ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సారు. అర్ధరాత్రి 12 వరకు రామాయంపేటలో ఉన్న సర్కార్ కమ్యూనిటీ దవాఖానను చెకింగ్ చేసేందుకు చెప్పక చేయక ఒక్కడే పోయిండు నిన్న రాత్రి. కారును కిలోమీటర్ దూరంలోనే ఆపి ఒక్కడే రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి దవాఖాన్ల వార్డులా తిరుక్కుంటా రోగులకు అందుతున్న వైద్యం ఎట్లుందో చూసిండు. డ్యూటీలా ఎంతమంది ఉండాలి ఎంతమంది ఉన్నారు అని అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించి చూసిండు.
ఎందుకంటే మానే చేస్తే మళ్ళీ ఆమె ఎవరి ప్రిన్సిపల్ చేసి మళ్ళీ ఇక్కడ ఉండాలి కదా. సుజాత ముగ్గురు ఉండాలి, ఇద్దరు ఉండాలి. సార్ ఇట్లా వస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని దావకాన సిబ్బంది అంతా మనం చూసేది నిజమేనా నిద్రల కలగంటున్నామా అన్నట్టు షాక్ల పడ్డరు. ఇక అట్నే బయట ఆగున్న ప్రైవేట్ అంబులెన్స్లను చూసి అంబులెన్స్ మాఫియా ఏమన్నా నడుస్తుందా అని అరుచుకుండట. ఈడ పెద్దగా తేడాలేం అవపడలేనట్టుంది. డ్యూటీలు మంచిగా వేసుకోర్రి, పేషెంట్లను మంచిగా చూసుకోరని చెప్పి వెళ్ళిపోయిండు సారు. ఈ ఒగ్గిట్లుండాలి తనిఖీలంటే. పెట్రోల్స్ పెడుతున్నారా టైంకి? ఎంతమంది పెడుతుంది? అది ఎంతమంది? ఒకరికేనా? ఒకరికి. కానీ చాలా మంది అధికారుల తనిఖీలు ఎట్లుంటాయి అంటే అధికారులు ఇక్కడ అడుగు పెట్టంగానే పూల బోకేతోటి స్వాగతాలు వలికే తీర్లుంటాయి. మరి వాటిని తనిఖీలు ఎట్లా అంటారో ఆకస్మిక తనిఖీలు ఎట్లయితాయో వాళ్ళకే తెలియాలి అని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు సార్ చేసిన మోడల్ ఆకస్మిక తనిఖీ చూసిన పబ్లిక్ అనుకోవచ్చిండ్రు. సర్కార్ బడులలో చదువు నేర్పే సార్లు టీచర్లు ట్రాన్స్ఫర్ అయితే బాధపడేటోళ్ళని మస్తు మందిని చూసినాం. పీడ పోయింది అని సంబరంతో సెలబ్రేట్ చేసుకునేటోళ్ళం కూడా చూసినాం. ఎస్ఐలు సిఐల సొంటి పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్లైనా పటాకులు కాల్చి పండుగ చేసుకునేటోళ్ళు మస్తుగా ఉంటారు. అయితే ఫస్ట్ టైం అనుకుంటున్న వల్ల ఒక జిల్లా కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయినందుకు దీపావళి పండుగ రేంజ్ల పటాకులు కాల్చి పండుగ వేసుకున్నారు వీళ్ళు. ఇక చూస్తున్నారా వీళ్ళ సంబరాలు ఏ తీర్లు ఉన్నాయో. అదేదో దేశానికి స్వతంత్రం వచ్చిన 15 ఆగస్టు పండుగ చేసుకున్నంత సంబురంతో పటాకులు కాల్చిర్రు మహబూబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట గిట్లా. అగో ఇన్నరా, సంతోషం సంతోషం, పాత కలెక్టర్ బదిలీ అయినందుకు సంతోషం, కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసిన సర్కారుకు ధన్యవాదాలు అనుకుంటా స్లోగన్లు ఇచ్చి పటాకులు కాల్చి మిఠాయిలు తినబెట్టుకున్నారు వీళ్ళంతా. అవే అన్న ఎవరు మీరంతా, కలెక్టర్ సార్ మీకేం నష్టం చేసిండు, ఎందుకు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అసలు? గత 2 సంవత్సరాలుగా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ అనే కలెక్టర్ దాదాపుగా 10 సంవత్సరాలు ఈ గిరిజన జిల్లాను అభివృద్ధిలో వెనక్కి నెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ పోస్టుల విషయంలో కానీ, భూముల పరిష్కారం విషయంలో కానీ, భూ సమస్యల విషయంలో కానీ, వేరే శానిటేషన్ సమస్యలు కానీ, వేరే ఇతర ఏ సమస్యలను కానీ పట్టించుకోకుండా ఇవాళ కలెక్టర్ గారు 2 సంవత్సరాలు కాలం ఎల్ల తీసుకున్నారు. అదట ముచ్చట. నిన్న తెలంగాణలోని 45 మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, రిజిస్ట్రార్స్ వంటి ఐఏఎస్ అధికారులకు ట్రాన్స్ఫర్లు అయినాయి కదా. కొందరినేమో జిల్లాలు మారిస్తే ఇంకొందరిని శాఖలు, పోస్టులు మార్చిర్రు. అయితే ఈ ముచ్చట మీద ఎక్కడేం పెద్దగా సప్పుడు ఇన్నవాళ్లే కానీ మహబూబాద్ జిల్లా కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయినందుకు మాత్రం పండుగ చేసుకున్నారు వీళ్ళు. నిన్న మొన్నటిదాకా వీళ్ళ మహబూబాద్ జిల్లా కలెక్టర్ గా కొలువు చేసిన అద్వైత్ కుమార్ సింగ్ సారు జిల్లాను 10 ఏళ్లు వెనుకపోయేటట్టు పరిపాలన చేసిండట. మరలా ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో గానీ కలెక్టర్లు ట్రాన్స్ఫర్ అయినా గిట్లా పండుగ చేసుకునే కల్చర్ చూసుడైతే చాలా రేర్ సీనే కదా. మనం ఎవరికన్నా పైసలు అప్పించినామనుకో, ఇచ్చినవో 6 నెలలకో, ఏడాదికో, 5 ఏళ్ళకో, కుదిరితే 10 ఏళ్ళ కన్నా ఆ బాకీ వసూలు చేసుకుంటాం. మొండి బకాయిలైతే అడిగి అడిగి నెరివడి 4 తిట్లు తిట్టి సాపెణలు పెట్టి కొన్నొద్దులకు ఆ బాకీ సంగతి మర్చిపోతాం. అయితే గా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఒక ఆయనే 109 ఏళ్ల కింద వాళ్ళ తాత ఇచ్చిన బకాయి పైసలను మిత్తితో సహా వసూలు చేసేందుకు తయారైతుండట. ఇప్పుడు ఇంతకు ఇచ్చిందెవలు, తీసుకున్నదెవలు, ఎంత పైకం, ఏం కథ అరుచుకోనద్దుమా. ఏడాది కింద కాదు, 5 ఏళ్ల కిందట కాదు, 10 ఏళ్ల కింద కాదు, సరిగ్గా 109 ఏళ్ల కిందట అంటే 1917 ఇచ్చిన బకాయి పైసల ముచ్చటిది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సిహోర్ జిల్లా సిహోర్ పట్టణంలో ఉండే సేఠ్ జుమ్మాలాల్ అనే ఒక వ్యాపారి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన 35,000 రూపాయల బకాయి ముచ్చటనటి ఇది.
అప్పట్లో ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో బ్రిటిష్ వాళ్ళ తన ఆయుధాలు కొంటందుకు సైన్యాన్ని మెయింటైన్ చేసేందుకు పైసలు లేకుండానట, ఖజానా అంతా ఖాళీ అయిందట. ఇక ఎట్లా అని మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద సేట్లు వ్యాపారస్తులను అప్పులు ఇవ్వమని కోరిరట. వాటికనే ఏమో తీరు మళ్ళీ మీకు మీ పైసలు కట్టించి మళ్ళీ మిత్తి కూడా కట్టిస్తాం మంచిగానే అని కాగితాలకి ఇట్లా రాసిచ్చిరట పైసలు ఇచ్చిన వాళ్ళకు. ఈ గట్టనే సిహోర్ జిల్లాల గోధుమలు బట్టల వ్యాపారం చేసే ఈ జుమ్మాలాల్ సేటు కూడా బ్రిటిష్ వాళ్ళని నమ్మి అక్షరాల 35,000 రూపాయలు బాకీ ఇచ్చిండట. ఇక అప్పటి బ్రిటిష్ వాళ్ళు ఉండి సేటుకు ఈ పత్రం రాసి సేటు మీ బాకీ ఎప్పటికన్నా తీర్చుడే అని చెప్పిరట. యుద్ధం ఒడిచింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. కానీ బకాయి పడ్డ పైసలు మాత్రం ఇవ్వలేదట. గట్టిగా అడిగేటట్టు లేదా వాళ్ళను. ఊకినన్న ఇస్తి కదా అని బాధపడి కుమిలిపోయి 1937 కాలం చేసిండట ఆ సేటు. తర్వాత ఆయన కొడుకుండి బ్రిటిష్ వాళ్ళు రాసిచ్చిన ఆ పత్రాన్ని భద్రంగా ట్రంకు పెట్టెల దాచిపెట్టిండట. ఆయన కూడా మొన్న 13 ఏళ్ల కిందట కాలం చేసిండట. ఇక పోయే ముంగట కొడుకుకి విజయ్ రుటియాను దగ్గరికి పిలిచి ఆస్తులు అప్పులు బకాయిల ముచ్చట్లన్నీ చెప్పి ఈ కాగితాన్ని కూడా కొడుకు చేతిలో పెట్టిండట. అయితే ఇదేం పనికొస్తుందని మొన్నటిదాకా అనుకున్నాడట. కానీ బ్రిటిష్ సర్కారోళ్ళే స్వయంగా రాసిచ్చిన పత్రం కాబట్టి ఇంటర్నేషనల్ కోర్టుకి ఎక్కి న్యాయం కోరొచ్చు, పైకం కూడా వసూలు చేయొచ్చు అని ఎవరో సలహా ఇస్తే బ్రిటిష్ సర్కారోళ్లకు సమన్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నట. గా 35,000 లెక్కేంది బిషాదైంది అనుకుంటున్నారేమో. ఇప్పటి రేట్ల ప్రకారం చూస్తే ఆ పైసల విలువ 1,86,00,000 రూపాయలు అవుతుందట. అటగాకుండా 35,000 రూపాయలకు బ్యాంకు మిత్తి కట్టిన 109 ఏండ్లకు 10 కోట్ల మీదనే అవుతుందని లెక్కేస్తున్నారు. ఎంతొచ్చినా మంచిదే కదా. చూడాలి జుమ్మాలాల్ మనవాడు విజయ్ రుటియాకు న్యాయం జరిగి బ్రిటిష్ వాళ్ళు ఎగ్గొట్టిన మొండిబకాయి వసూలు అయితే లేదా అన్న ముచ్చట. గిట్టనే మన ఇండియా సర్కారోళ్ళు కూడా మన దేశంకి వెళ్ళి వాళ్ళు ఎత్తుకపోయిన కొన్ని ట్రిలియన్ కోట్ల రూపాయల సొమ్ములను కూడా ఇంటర్నేషనల్ కోర్టుల కేసు పెట్టించి వచ్చిన కాడికి వసూలు చేస్తే మంచిగుండు అని కోరుకుంటున్నారు ఈ సంగతి ఎరకైనా పబ్లిక్ అంతా. దేవుళ్లకు నిలువు దోపిడీ ఇచ్చేది పోయి దొంగలకు నిలువు దోపిడీ ఇచ్చుడైతుంది కదా జనాలకి. నడుమ బస్ స్టాండ్ల బస్ ఎక్కి గమ్యస్థానాలకు పోదామని పోతే బ్యాగులల్లా మెడల మీదున్న బంగారం మొత్తం దోసుకుపోవట్టే దొంగలు పాడైపోను. ఇక చూడుర్రి మైబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్లో మళ్ళో కథ అయింది. బస్సు కోసం ఎదురు చూస్తుంటే జేబులున్న బంగారం మాయం చేసిరట గీ బడవేగాళ్ళు. అయ్యో గోస పాడైపోను. బస్ ఎక్కి ఊరి పోదామని ఇద్దరు ఆల్మొగలు నిలబడి ఎదురు చూస్తుంటే నిలువు దోపిడీ చేసినంత పని చేసిండట ఒక దొంగోడు. ఇగో అట్లకెళ్ళి వాడు ఉరుకుతున్నాడు చూడుర్రి, వీడేనట ఆ దొంగోడు. సీసీ ఫుటేజ్లో చూసేదాకా వీడే ఎత్తుకపోయినన్న సంగతి కూడా అర్థం కాలేదట ఈ అక్కోళ్లకు. మనవరాలు బర్త్డే ఉందని 4.5 తులాల గోల్డ్ చైను పట్టగొలుసులు చేపించిరట. ఈమె తానుంటే వాళ్ళను కొట్టేస్తారని ఇంటి ఆయనను జేబులో పెట్టుకోమన్నదట. మరి ఈయన జేబులో బంగారం ఉందన్న ముచ్చట ఎట్లా కనిపెట్టిండో గాని ఏర్పాటు కాకుండా మెల్లగా గుంజి అవతల పడ్డాడు దొంగ. బస్ ఎక్కినాక చూసుకుంటే బంగారం పెట్టిన పౌచు లేదట. లబో దిబో అని మొత్తుకుంటా ఏడ్చుకుంటా అక్క జర దొరికి తీర్రక్క, అమ్మ మీ కాళ్ళు మొక్కుతా చూసి తీర్రమ్మా అని ఎక్కిన బస్సులు ఉన్నోళ్ళందరినీ బతలాడింది ఇట్లా. కానీ అప్పటికే అసలు దొంగోడు అవతల పడే ఇంకెడ దొరుకుతాడు. ఈ సంగతి పోలీసు వాళ్ళకి చెప్తే ఉరికొచ్చి బస్సులు ఉన్నోళ్ళని కిందికి దించి బ్యాగులను దేవులాడి పరీక్షలు రాయవైన పిల్లగాళ్ళని చెకింగ్ చేసినట్టు బస్సులు ఉన్నోళ్ళందరినీ మస్తు చెక్ చేసిండ్రట. ఆడ పోలీసు వాళ్ళు ఆడోళ్ళను, మగ పోలీసు వాళ్ళేమో మగోళ్ళను తనిఖీలు చేసిండ్రు. కానీ ఏముంటది, కేసు పెడితే ఎంక్వైరీ చేసి కనిపెడతామని చెప్పిండ్రు పోలీసు వాళ్ళు. పాపం ఏం తక్కువ 7 లక్షల సొమ్మట. వట్టిగా దొంగల పాలే. చూసిరు కదనోళ్ళ బస్టాండ్లలో బస్ ఎక్కేటోళ్ళంతా పైలంజరా. మళ్ళా చెప్తున్నాం, సీట్ల కోసం బస్సుల కోసం మీరు చూస్తుంటే మీ బ్యాగులు మెడళ్ళుండే బంగారాలను దొంగలు చూస్తుంటారు మరి. కానీ వెనకట దేవుళ్లకు నిలువు దోపిడీ ఇచ్చేటోళ్ళట. ఇప్పుడు అట్లా దేవుళ్లకు నిలువు దోపిడీ ఇచ్చే ఛాన్సే లేకుండా దొంగలే నిలువు దోపిడీ చేయబట్టే. మన తాన జరిగే మనోళ్ళ పెళ్లి పత్రికలల్లా రాజు వెడ్స్ వాణి, వెంకటేష్ వెడ్స్ పద్మావతి, సాయి ప్రసాద్ వెడ్స్ మనోహరి అని ఇట్లా లోకల్ పేర్లే ఉంటాయి. కానీ ఈ నడుమ కోమల వెడ్స్ జార్జ్, కిషోర్ వెడ్స్ మట్సుమెటో, ప్రశాంతి వెడ్స్ నాథన్ క్రిస్టోఫ్ జూబర్ట్ అని ఇట్లా లోకల్ పేర్లు ఫారెన్ పేర్లు కలిపి కానొస్తున్నాయి పత్రికల మీద. గదేనోళ్ళ ప్రేమకు కులమతాలు ప్రాంతాలే కాదు దేశాలు కూడా అడ్డం రావని మళ్ళా చూపిస్తున్నారు మనోళ్ళు.
నిన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలా మల్లో పెన్లైంది. కావాలంటే చూసిరా పోర్రి. ఆహా ఎట్లుంది చూడు, గుర్రాల రథం ఎక్కొస్తున్న వీళ్ళిద్దరి జోడి. పిల్లగాని పేరు రోమన్ షులర్ డిటింట్, పిల్ల పేరేమో అనూష. అగో అదేంది ఏదో తేడా కొడుతుంది అని అంటారా? మరి ఫ్రాన్స్ అబ్బాయి, యానం అమ్మాయి, అందుకే అట్లున్నాయి పేర్లు. ఫ్రాన్స్ దేశంలో సెటిల్ అయ్యారట మన అనూష వాళ్ళ తల్లిదండ్రులు. అక్కడనే డేటా ఇంజనీర్ గా కొలువు చేస్తున్న అనూషకు ఫ్రాన్స్ ల సర్కారు స్టేజ్ ఆర్టిస్ట్ కొలువు చేసేకి రోమన్ తోటి పరిచయమై ఆ పరిచయం ప్రేమ లెక్క మారి పెళ్లి దాకా చేరింది. అయితే ఆ నడమ యానంకి వచ్చిన ఈ పిల్లగాడు మీ పద్ధతుల్ని పెళ్లి చేసుకుందామని కోరిండట. సరే అయిన దానికి అట్లనే చేద్దామని రెండు ఫ్యామిలీలు ఒక్క మాట మీద ఉండి యానాంలో ఉన్న రిసార్ట్ లో లగ్గం చేసుకున్నారు. ఇట్లా అబ్బో మస్తు హుషారున్నాడుగా పిల్లగాడు. మంత్రాలు కూడా రిపీట్ వచ్చనే ఎత్తుండు. పిల్లగానోళ్ళ తరఫున 45 మంది సుట్టపోలు వచ్చిరు ఫ్రాన్స్ దేశంకి వెళ్ళి. పెళ్లికి ముందు జరిగే హల్దీ సంగీత్ ప్రోగ్రాంల కాడికి వెళ్ళి పెళ్లి దాకా అన్ని చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసిర్రు. ఇక లోకల్ ఫారెన్ జంట యానాం గలీలలో గుర్రం బండి ఎక్కి ఊరేగుతుంటే అటు చూసిన లోకల్ వాళ్ళు ఇటు ఫారెన్ కేళ్ళు వచ్చిన ఫ్రాన్స్ వాళ్ళకు కూడా మస్తు అనిపించిందట. మొత్తానికైతే ఈ నడమ చదువులు కొలువులు నాలెడ్జ్లే కాదు, లగ్గాలు కూడా గ్లోబలైజ్ అయిపోయినట్టే అనిపిస్తున్నాయి. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.